అయితే ఈ మహాతల్లి నడీది గంగమ్మ ఏం చేస్తా ఉంది? కదా రాజ్యం బట్టి అమ్మవారు బయలుదేరిపోతుందంట. పోయే సమయానికి వచ్చినాయా నువ్వు లేవా లేవా అవునే మాట్లాడే మాట్లాడవచ్చు వచ్చినాడు కొనుక్కో ఇప్పుడు దాకా ఉన్నాడు పక్కేసేది ఆ తప్పలతో పక్కేసిండే ఈత బొమ్మానికి చిప్ప కట్టేది తల్లి తీసేది చిల్లరు ఇప్పుడు ఏమన్నది ఇప్పుడు ఏమన్నది ఇప్పుడు ఏమన్నది చెవులు ఇలా పంచి కట్టుకోవచ్చు ఇలాంటి పేదింటి గౌడుకు మనం బతుకు చూపిస్తే సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు ఆ చంద్రార్థము మన మేలు మర్చిపోకుండా వాడు ఆ పేదింటి రాకూడదు మనము ఈ పేదింటి గౌడికి అని మనం ఈ వాడు కూడా అని చెప్పింది ఈ ఏం అలాంటి రూపం ఎక్కి ఈ మహాత్ములు ఏం చేస్తారు? ఈత వనలేక పోతా ఉందంట. పోతా ఉంటే వనకతా పోతా ఉంది. ఆ సమయానికి ఈ పేదల్ని ఈతమానికి ఆ దెబ్బలతో పట్టేసి చెప్పల కళ్ళని కిందకి దించినాడు. కిందకి దించి చూస్తే ఈ మహాతల్లి కింద ఉన్నదంట. నేనైనా అన్నము తిని 3 రోజులు అయింది కదా. ఆకలికి తాళలేకనే ఉన్నావు. ఈ చెప్పుల కల్లా నాకు పోస్తే నీకు బతుకు చూపిస్తాను అని అమ్మవారు ఆ పేదింటి గౌడి చెప్పింది. ముస్లిముండా నిన్ను చూస్తే ముందు చూస్తే మోనాపు గంపు, వెనక చూస్తే వ్యాపార గంపు, కళ్ళలో పుసి కారుతా ఉంది, నోట్లో జల్లి కారుతా ఉంది, చెవులో సీటు కారుతా ఉంది, ఇంటికి ఇంటిగా ఈపులు పేర్లు రాలి కింద పడతా ఉన్నాయి. నీ మొగానికి కళ్ళు కావాలా? మొగానికి కళ్ళు కావాలా? ముస్లిముండా ఈ కళ్ళు నీకు పోస్తే నా 7 మంది పిల్లలు వస్తూ నా భార్య బస్తు నేను బస్తు నా దేవుడు పెట్ట కావాలా? నేను అన్నం తిని 3 రోజులు అయింది. కళ్ళు పోస్తే చూపిస్తాను. రప్పిద్దామా చనిపోయాము. గేట్ తీసుకుని వస్తుంది మళ్ళా వచ్చింది తిరుగుతా ఉంటా గంట మంది చూసుకుంటా ఉంటా. మళ్ళా గేట్ తీసింది విధానం పోతాను. అలా నా ఫోన్ మనీ కన్నా ఒకరు పోతాను. ఈ కళ్ళుని ఈ ముస్లాం
నీళ్ళు పోస్తే ఆ 7 మంది బిడ్డలు పోస్తాయి నువ్వు బయట కూర్చోవా కళ్ళనే ఎగాదిగా ఇప్పుడు రెండోసారి చూసినారు. వచ్చినప్పుడు గంగమ్మ దొరుకుతుందా వెళ్ళిపోయి మంచి మారిపోయింది. వెళ్ళిపోతే అది అడుగుదామని పేదింటి గౌడికి మనసు నేను మారిపోయింది. పేదింటి గౌడికి ఆడి 7 బాగా చెప్తాను మన బిడ్డలు వస్తూ ఉన్నా. అడుగుదాం అనుకుంటే వస్తూ ఉన్నా. నా భార్య ఒక రాలేదు. ఈ ఇద్దరు ఈ ముస్లిం పోసేట అని చెప్పింది. వచ్చే ముస్లిం ఉన్నా నా పట్టు కూడా వచ్చినావా అని చెప్పింది. అయ్యేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ పడుకునేటప్పుడు కానీ లేచేటప్పుడు కానీ చేతులు పట్టుకున్నాడు. ఆ చేతుల్లో ఈ చెప్పు ఎందుకు వచ్చింది నా ఇంట్లో అమ్మవారి చేతుల్లో చెప్పులు పోయాడు. ఆయన ఏం చేసింది? గంగమ్మ ముందుకు మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చింది. గంగమ్మ నా ఇంట్లో ఉంది. ఏంది కొడుకుంటానే ఉన్నా ఇంట్లోకి రావడం ఆడ కనబడింది ఆడ అయితే కనబడింది కనపడింది. తర్వాత ఏంది ఇప్పుడు రామంటారు రప్పిస్తాం ఇప్పుడు రప్పిద్దాంలేమా మన ఇంట్లో కొన్నా ఇప్పుడు ఏం కొడుతుంది డోర్ వచ్చి వాకిలు వేసినామా దేవుని రూమ్ వాకిలు వేసినాము మేము మెయిన్ డోర్ వాకిలు వేసినాము వచ్చి కొడతాను ఓ 4-5 రోజులు ఉంటే అట్టేలా ఏమే వచ్చిందా ఎవరు లేరా వీళ్ళు పండుకో అంటారు అయితే వాళ్ళ 1 గంటకు ఇప్పుడు కొట్టిందా ఎవరు కొడతాను మా నాన్న వాళ్ళు బయట కొనుక్కుంటారా మీరు కొట్టినారంటే అంటే లేదు అని మళ్ళీ మరుసటి రోజు నాయనోళ్ళు అట్టే కొట్టింది ఆమెకు కొట్టింది ఒక 2 డోర్లు కొట్టింది చూస్తే ఎవరు లేరు అప్పుడు ఆమెకు ఎవరు లేరు ఎవరు లేరు ఎందుకంటే చూస్తే డోర్లు వేసినాము ఆమె వస్తువులు అండి ఇంట్లో అన్ని డోర్లు వేసినాము అప్పుడు డోర్లు ఇంకా రోజు ఇంకా తెరిచేసి పెట్టినాము అప్పుడు అంటే ఆమె తిరుగుతూ ఉంటుంది ఇంట్లోకి ఆమె దావర్ దగ్గర వస్తాను కాబట్టి అంత మెలగొస్తుంది ఏమో అడుగుతా ఉండే కనబడుతుంది అక్కజిల్లు వచ్చింటే అక్కజల్లు వచ్చి ఆమె రూపం ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది ఎవరు మన రూపంలో చెప్పినాడు
వచ్చింది ఆ. వస్తుందా మేడమన్నా ఎన్ని కాల్ చేసి ఖాళీ అయిపోయింది పెట్టినంటే మళ్ళీ ఒకటే ఆ బజార్ ఒకటే నీలాంటి దూరంగా ఎంత మగోడైనా దేవుడు పూజించబడమే ఈ మధ్యన అదే ఎందుకు అయితే కాదు అడ్వాన్స్ ఆడిచ్చారంట రాజ్యం అది కొట్టింది 3 జరమా కావాలా అన్న అయిపోయినాయి కావాల్సిందే నమ్మకం లేదు ఈ ఆలోచన ఎవరికి లేదు మళ్ళీ దునిపోతు పంపించేద్దామా మళ్ళీ ఎవరు ఉండరా దునిపోతు నా పల్లెకి పంపిద్దాం మళ్ళీ ఎవరు ఉండరా మళ్ళీ రప్పిద్దాం నేను చెప్పిన విధముగా ఈత ఉమ్మానికి పాటేస్తే నీకు కలుగు కాలేసింది కాలేసింది పకానికి వేసుకుంటున్నాను కరెక్ట్గా చెప్తే ఆడ కొనుక్కున్నా రా అంటావు కావాలా కొనుక్కోని రాండి రావాల్సింది
అదే విధంగా చూడు దాన్ని పట్టుకొని మీ ఈత మన పాట ఆ మానవంగం చూసి అదే విధంగా ఈత మన పాట అమ్మవారు చెప్పింది కింద పడుకోని ఇప్పుడు చెప్పింది ఈ పేట అట్లా మానవంగం దండ పేరు ఇప్పుడు అడిగినాడు రే సామానికి ఏమన్నది సామానికి గాలి గోపురం ఉన్నది ఏం చేయాలా ఆ గాలి గోపురానికి తీసుకో పాండవ మాని ముదుట్లో కట్టేసి యాదులు పాండవులే కుదిరేసి
సీతాకు కొనాలి చెక్కి మానవుల ప్రదేశం దిగాము అదే విధంగా దిగేసిన ఆయన ఎప్పుడు దిగినాడో ఈ పేదంటి గౌడు చేయకుండా ఇప్పుడే తాగినారు కోట మళ్ళీ పడిపోతారా ఈ రోజు కళ్ళు రేపు ఈ రోజు ఏం చెప్తుంది ఈ రోజు కళ్ళు కాదని అబద్ధం చెప్తా కళ్ళు నీకు పోయిన చెప్పినాను నా భార్య ఇంటికి పోతానే కాబట్టి ఏం చేయాలి ఈ రోజు అబద్ధం చెప్పి ఏదో చెప్తున్నాను చెప్తా రేపు కళ్ళు కాకుండా పోతే నా 7 మంది బిడ్డ పోస్తూ నా పెళ్ళాం పోస్తూ నేను పోస్తూ నేను ఏమి చేయాలి నువ్వు మామూలు గీతం ఎన్ని గంటలకు రేపు బాగా నీ పెళ్ళాం దగ్గర నీ పెళ్ళ దగ్గర బాగా ఎంత తెల్లారు 9కి రా పోరాడిందంట ఎవరు అమ్మవారు అడిగారు ఎప్పుడు అడిందో ఈ పేదండి గౌడు నాయన మరి ఇంటికి పోతా పోతే వాళ్ళ ఇల్లు ఎగడాలి పైన ఆ ఇంటికాడ వాళ్ళ భార్య ఏం చేసింది మగసారి తుమ్ము చూస్తా ఉంది ఈయన పక్క ఏమన్నా చేస్తాడా ఈ 7 మంది బిడ్డ చేసి పెడదాం అని చూస్తా ఉంది వాళ్ళే చేశాడు ఈ చేలు చూసుకుంటా ఏం చేస్తాంది ఈ పట్టంట కరువు ఇది పట్టంట కరువు ఈ కరువు కాలంలో 7 మంది పెట్టిన ఒక రోజు సాకాలంటే ఏమన్నా సాధ్యమైన పనేనా నువ్వు నేను నీళ్ళు ఈ చంటి పెట్టిన ఎత్తుకుంటే పెట్టున్నారు నడిచే పెట్టున్నారు ఈ 7 మంది పెట్టిన సాకాలంటే ఏమి పరిస్థితి అని ఆ పేదరికి బాగా అడుగుతా ఉందంట ఏమే ఎన్నో ఏళ్ళుగా కళ్ళు గీసి మిమ్మల్ని సాగుతా ఉన్నాడు నిన్ను నా బిడ్డలు ఈ రోజు మన టైం ఏమో కళ్ళే కారణం ఏం చేయాలా అని పెళ్ళాన్ని చెప్పినాడు కళ్ళు ముసలాయము పోసిన చెప్పినాడు కొత్త పదటి ఏం చేయాలి పరిస్థితి అయితే ఈ రోజు మన ఎగమాల పల్ల ఎగమాల పల్ల గంగ జరుగుతుంది మన రెడ్డి మన భార్య చాలా మంచిది ఆయమ్మ మనం కూడా పోతే మంచి బాగా కాబట్టి ఒంటి మీద అనుకో పండగ పూట చేసిన దానా ధర్మం అనేది దేవలోకము చేరి ఈ భూలోకానికి వచ్చి వాళ్ళ ఇల్లు వాకిలి పెట్ట పాప గుడ్డు పాత వాళ్ళు ఎందుకు చేర్చింది అందుకే పండగ పూట పద్ధతిలో దానా ధర్మం చేయాలి దినానికి మీద అనుకో కొత్త పద్ధతి కాబట్టి రేపు వాళ్ళ ఇంటికి నీకు పిచ్చులు దొరుకుతుంది ఆ పిచ్చి తీసి ఈ రోజు పూట కలిసినామంటే రేపు మన కలి గారి మన జీవనం మనకు జరుగుతుంది అని ఆ ఫ్యామిలీ ఆయన చెప్పినాడు నేరుగా వచ్చింది వస్తే ఆకే పిలిచింది ఏం పేరా కలిపేరా ఏం పేరు నాకు పేరా ఈ బాధ పెరుగుతారా వరస పక్క అని పిలిచిందంట ఎవరు ఆ ఈడు పల్లి ఆయన వచ్చి పల్లెలేమ్మ నేరుగా వచ్చి కిందికే పల్లెలేమ్మ ఇంటికి ఆయన అది వ్యవసాయం పడుతుంది ఆయన లోపల నుంచి వచ్చింది అక్క ఏం పరిస్థితి పండగ అప్పుడే అర్థమైంది ఓహో పండగ కూడా మనం ఏదో చేయాలి ఆయన ఏం చేసింది లోపల నుంచి ఒక చాటడు నూకలు ఉప్పురాయి మిరపకాయి చింతపండు అన్ని వచ్చింది అని సిరి పడమని ఆయన పరిశ్రమలో పోసుకునింది నేరు ఈడు పలిపింది వాళ్ళ ఊరికి పోయింది వాళ్ళ పలిపింది ఆ 7 మంది బిడ్డలకు గంజి కాల్చింది వాళ్ళు 3 పూట్ల గంజి తాగినారు హాయిగా ఆద మనిషి నిద్రపోయినారు కదా మనిషి బాగా నిద్రపోయినాడు నిద్రపోతే ఈ పేదకి వాళ్ళ పక్కన కొనుక్కున్నాడు ఎల్లకెలా కొనుక్కున్నాడు చెయ్యి చేసినాడు బిడ్డల మీద చెయ్యి వేసుకున్నాడు ఏమి చేసినా నిద్రే లేదంట ఎవరికా ఎందుకు నిద్ర లేదు ఈ రోజు కళ్ళు కారకనాదని అబద్ధం చెప్పినా నా భార్య ఏమన్నా మీద తెచ్చింది చేసింది రేపు పండగ లేదు దేవర లేదు నా బిడ్డలు ఏ విధంగా సాకల్లా రేపు కళ్ళు కారకపోతే నా పరిస్థితి అని ఆలోచన చేసి ఇంత మేల్కొనే ఉండిపోయినాడు ఎవరు పేద మామూలుగా
7 గంటలకు లేచి తోట లేకపోయేవాడు ఈత వనంలోకి కళ్ళు వనంలోకి 5 గంటకే పోతా ఉన్నాడు కదా ఆయన. 5 గంటకే మరమర మొప్పుతో 5 గంటకి లేచి పోతాడంట. మరమర మొప్పు ఉండాలి, మరమర మొప్పు ఉంది. నేరుగా ఈతం లేకపోతే ఒరేయ్ మనము యామానికి పాండవ కట్టినాము, ఆ పాండవ కళ్ళు కారిందా లేదా అని ఆ పాండవ తొక్కు చూస్తా ఉంటాడే గాని ఈ ముసలాయన ఉండాదా లేదా అని ఏమంటారు. నేరుగా ఈ పాండని కళ చూస్తా ఉన్నాడు. ఎవరు పేదండి ఇది బలిజన్న. ఈ కళ చూస్తా ఉంటే ఆ 3 పుట్లు పట్టే పాండవ కళ్ళు కారి నిండిపోయి కళ్ళు కింద పడి పీటికి పోతాడు. పీటికి పోతాడు పాండవ నిండిపోయి. మరి నాయన కళ్ళంతా పీటికి పోతా ఉందని పరుగున ఈత పరుగున ఈతమానికి ఆ 3 పుట్లు పట్టే పాండవ ఈపును కట్టుకుని చిన్నగా కిందకి తీస్తా ఉన్నాడు. తీస్తా ఉన్నాడు. ఆ కిందకి దించే సమయంలో ఈ మహాతల్లి నడీది గంగమ్మ ఆయన ముస్లావతారంతో వచ్చి ఈ పేదలకు బతుకు చూపిస్తాను కదా, నేరుగా ఈతమాని కింద పడుకొని నిద్రపోతా ఉంటే ఈ మహాతల్లి తలలోనైనా ఎంట్రుకులు, ఆ ఎంట్రుకుల్లో ఏమిటో తెలిసిన ఆ మహాతల్లికి ఇంటికి కన్ను, పాపిడికి 10,000 కన్నులు. ఈ పాపిడికి 10,000 కన్నులు, ఇంటికి కన్ను నక్షత్రాలు ఏ విధంగా మెరుస్తాయో ఆ విధంగా తన మినాన అమ్మవారు తనలో ఇంటికుల్లో కన్ను మెరుస్తానంట. ఈ పైని చూసి భయపడిపోయాడు. ఆయన ఈ అమ్మ ఎవరో కాదు, బతుకు చూపించేదానికి వచ్చింది మహాతల్లి నడిదేవమ్మ అని ఆ 3 పుట్లు పట్టే బాండ చిన్నగా అమ్మవారి కాళ్ళ మీద పడినాడు కదా నాయన. అమ్మవారి కాళ్ళ మీద పడిపోయాడంట. ఎట్లా
ఇంకారి కనబాలి కాన వస్తా ఉంది కన్నేసి ఊరి మీద పడుతున్నా ఏ కొండల్లో ఉన్నావు ఏ చెట్లలో ఉన్నావు ఏ కాడులో ఉన్నా మా నిద్దర తెలుసా చెబుతలే